మెగాస్టార్ ఫ్యామిలీపై కుట్రలు జరుగుతున్నాయని సినీ నిర్మాత నటి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి సినిమాలు రిలీజ్కు వచ్చే సమయంలో కొందరు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. మనీష్ శంకర వరప్రసాద్ మొదట డిస్ట్రిబ్యూటర్ తీసుకున్న బత్తుల సత్యనారాయణకు తాము డబ్బులు ఇచ్చామన్న నటి కుమార్ అయినా మూవీని ఆపే ప్రయత్నం చేశారని విమర్శించారు. ఇప్పుడు ప్రతి సినిమా విషయంలోనూ వివాదాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. కొంతమంది మెగా ఫ్యామిలీ మీద కుట్ర జరుగుతున్నది అనేది ఒకటి, ఆ సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడే ప్రతి కుట్రలో చేస్తుంటారు అనేది ఒకటి. ఎందుకు ఈరోజు ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టానంటే, ఇక్కడ బత్తుల సత్యనారాయణ వానపాముల షాప్ పూర్ణ మార్కెట్ వరప్రసాద్ సినిమా ఫస్ట్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఆయన. దానికి మేము గుడ్ విల్ కోసం మేము అమౌంట్ ఇచ్చాం. సో మెనీ మూవీస్కి మేము ఇస్తూనే ఉంటాం అందరికీ, అలాగే వాళ్ళకు కూడా ఇచ్చాం. ఇది మీకు ఉదాహరణకు అన్నీ మనం చెప్పుకోవాలి. దాంట్లో దిల్రాజు గారిని ఎందుకు పెట్టారు? ఎస్, అక్కడ సినిమాని ఎందువల్ల ఆయన ఈ సినిమాని ఆపటానికి ప్రయత్నం చేశాడు, దాని డబ్బులు ఇప్పుడు దాకా ఎందుకు రాలేదు, నేనే రాజు నేనే ఏలాలి ఇండస్ట్రీ అనేది కాదు. ఇండస్ట్రీలో వస్తుంటారు వెళ్తుంటారు, కొత్త నీరు వస్తుంటుంది వెళ్తుంటుంది. మేము చిన్నప్పటి నుంచి వచ్చాం, ఇక్కడి నుంచి ఇదే విశాఖపట్నం నుంచి వెళ్ళిపోయి 35-38 ఇయర్స్ అయిపోయింది. ఇప్పుడు మేము సినిమాలు చేసాం, ఆగాం. మా తరం కొత్త